హలో బిజీ పీపుల్, ఫ్రై అండ్ ట్రై వీక్ విత్ ఎల్జే క్రేజీ వ్లాగ్స్లో ఈరోజు అయితే డే 5గా కరకరలాడే కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో చక్కగా తినేస్తారు. దీనికోసం అయితే ఫస్ట్ కాకరకాయని రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్లో ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ధనియాలు, పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర కూడా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని పౌడర్లా చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపులు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నా పర్లేదు, లేదంటే మూత పెట్టుకుని మగ్గ పెట్టుకున్నా పర్లేదండి. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి నేనైతే మూత పెట్టుకుని మగ్గ పెట్టుకున్నానండి. అలా మగ్గిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా చేసుకున్న పౌడర్ని కూడా వేసేసుకొని ఇంకొక 5 లేదా 10 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకున్నానండి. కాకరకాయ కరకరలాడేలాగా ఫ్రై చేసేసుకుంటే కర్రీ అయిపోయినట్టేనండి. ఇంకా సర్వ్ చేసేసుకుంటే సూపర్ కర్రీ అండి. చక్కగా తినేస్తారు. నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.